ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కుక్కకి విశ్వాసం ఎక్కువ అని మనకి పెద్దోళ్ళు చెప్తుంటారు, మనం కూడా చూస్తుంటాం. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి యజమానితో పాటు కుక్క కూడా పాదయాత్రకి వెళ్ళింది. అలా వెళ్ళి మామూలుగా యజమానితో పాటు వెళ్ళినప్పుడు తప్పిపోయింది. తప్పిపోయిన తర్వాత ఇంకా యజమాని చాలాసేపు ఎత్తికాడు కానీ కనిపించలేదు. సరే అని చెప్పి ఇంకా బాత్ ఇంటికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత 15 రోజులకి కుక్క ఇంటికి వచ్చింది. మ్యాక్సిమం 250 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసి. అదే అన్నమాట కుక్కకున్న విశ్వాసం. యజమాని ఇల్లు కూడా గుర్తుపెట్టుకొని మరి అంత దూరం నడిపించిన కుక్కకి సన్మానం చేసి అండ్ పూలదండలు వేసి అది వచ్చినందుకు భోజనాలు పెట్టినారు అనమాట యజమాని. సో మనుషులకి ఈ రోజుల్లో విశ్వాసం ఉన్నట్ల జంతువులకు ఉంటుందన్నమాట. సో జంతువులను చూసి మనుషులు నేర్చుకోవడం బెటర్. మనుషులు చూసి అందరూ నేర్చుకోమనేవారు, కానీ ఇప్పుడు జంతువులు చూసి మనుషులు నేర్చుకోవడం చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకున్న ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కుక్కకి విశ్వాసం